రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం రాజమండ్రి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మృతికి సాదిక్ ఖాన్ కారణమని భావిస్తూ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జగదీష్ రెడ్డి మృతికి సాదిక్ ఖాన్ తో పాటు మరో వ్యక్తి పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై కూడా సాదిక్ ఖాన్ పై మరో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక సాదిక్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సర్పవరం సీఐ ప్రకాష్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు కాకినాడ రూరల్లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మృతికి సంబంధించి సాదిక్ ఖాన్ పై సర్పవరం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. జగదీష్ రెడ్డి మృతిలో సాదిక్ ఖాన్ తో పాటు మరో వ్యక్తి పాత్రపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సాదిక్ ఖాన్ పై మరో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సాదిక్ ఖాన్ అదుపులో తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సర్పవరం సీఐ ప్రకాష్ స్పందించారు. సాదిక్ ఖాన్ అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారన్న కథనాలు అవాస్తవమని సీఐ ప్రకాష్ స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.